పర్వాలేదు. ఏనుగులు కూడా తిరుగుతాయి అంట ఇక్కడికి ఈ వర్షాకాలంలో ఏనుగులు కూడా వస్తాయి. ఏనుగులు కూడా వస్తాయి, చాలా పంటలు నాశనం చేస్తాయి. ఏనుగులు అటు ఉన్నాయండి ఇప్పుడు మట్టుకు అటు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ అది ఐసైతే రోడ్ నాశనం ఎంత చేస్తున్నాను బంక్సాపు రోడ్డు అంటే తెలియదు, వాళ్ళు నడిచిందే రోడ్డు, వెళ్ళిందే తోవ. ఆ త్రోవలో ఎక్కడ చనిపోతుండ్రో తెలియదు, ఎక్కడ ఉంటుండ్రో తెలియదు. అటు పుట్టిన దగ్గర నుంచి రోడ్డు లేదు ఇక్కడ. ఇక్కడ లేదండి. ఏనుగులు కూడా పక్కనే తిరుగుతూ ఉంటాయి అనుకుంటా. ఏనుగులు వస్తుంటాయి ఆ మీదన, వస్తాయా? చూడు అది పచ్చగా ఉంటది కదా. అంత అయినట్టుగా ఫైన్ ఫైన్ అయినా కొండ చీపుర్లు ఉంటాయి, తర్వాత అరటి తోటలు ఉంటాయి. అక్కడికి వస్తే అక్కడ కిందకి వస్తే ఈ గ్రామస్తులేమో వెళ్ళి ఇద్దరు విధంగా చంపించడానికి ఏమో చూస్తుంటాం. జరుగుద్ది. అంత అయిటెక్కుతాయి ఏనుగులు. హైట్ ఎక్కుతుంది. ఈ మంచాల మీద డోలీలు కట్టేసి తీసుకెళ్ళి ఇప్పుడు డోలీ కట్టేవనుకెళ్ళి గుడ్డతో డోలీ కట్టేటప్పుడు ఇంకో కడుపు మనిషి నొక్కిస్తే నీకు ఎలాగా బిడ్డ అక్కడ అవకాశం మనకు ఉంటుంది చెప్పండి. అది తొట్టుకోలేక ఇచ్చేసారు. ఇప్పుడు మంచం మీద ఇలాగ కర్ర కట్టేసి కానీ నువ్వు తీసుకెళ్ళావనుకో ఫ్రీ పడుకుంటది కదా. అలాంటప్పుడు కూడా చాలా ఇబ్బంది పడ్డా. మనకు తెలియదు, నేను ఒక 20 సంవత్సరాల కంటే ఈ ఏరియాలో వస్తాను. ఎందుకు వస్తూ ఉంటారు మీరు ఇక్కడికి? ఏవో ఈ సీపుల్లో పసుపు అనుకోండి కొండకు వస్తూ ఉంటాం. ఇప్పుడు అక్కడ కింద 50 రూపాయలు 150 రేటు ఉందంటే ఇక్కడ కొనలేమండి. ఈ కూలీలు ఇవన్నీ వీళ్ళకే నష్టం అండి. 10 రూపాయలు 5 రూపాయలు తగ్గించి కొనడము ఈ కూలికి ఇది ఇచ్చేస్తాయి. అదే మీరు వస్తూ ఉంటారు కదా. ఎన్ని సంవత్సరాల నుండి వస్తూ ఉంటారు? నేను ఇప్పుడు రోడ్ ఇంతకు ముందు 3 సార్లు కంటే వస్తాము. కిందనే వీళ్ళే తెచ్చారు కింద రోడ్ లేక. రోడ్ లేక రోడ్డు పడింది కాబట్టి మీరు వచ్చారు. వచ్చా ఎలా అనిపిస్తుంది పవన్ కళ్యాణ్? బాగానంది. పరిపాలన పర్లేదండి. పరిపాలన కాదు, పవన్ కళ్యాణ్ గారు అడవితలకు అన్ని చాలా మందికి ఇప్పుడు గర్భిణిస్ట్కి ముసిలి మూడకి ఇప్పుడు ముసిలి అతనికి బాగోలేదు, ఆటో వాళ్ళు కప్పుకుని ఎక్కించుకెళ్ళి తెచ్చారండి. ఇప్పుడు అది హాస్పిటల్ తీసుకెళ్ళి తెచ్చాడు. 1000 రూపాయలు ఇచ్చారండి. అదే ఈ మనిషికి 4 మనుషులు మొయ్యాలండి. 10 అడుగులు వేసిన తర్వాత ఇంకొక మనిషి మొయ్యాలి. అంతా ఒక మనిషి మొయ్యలేదు. లేకపోతే అడుగులోంచి ఇలా నడుచుకుంటూ డౌన్ చాలా డౌన్. ఇది చాలా డౌన్. ఆ కిందకి వెళ్ళావంటే ఈ ఊరు అవ్వపడదు. అంత డౌన్ కొండండి. 50 ఏనుగులు అటు ఉన్నాయండి. ఇప్పుడు మట్టుకు అటు ఉన్నాయి. వరుస కదా, ఇదే మన్యం జిల్లాలోనే అవతల సైడ్ ఉన్నాయి. వారం రోజుల క్రితం కట్టు ఉండేవి. ఇది జరడ్ కసి ఉండేవి. వర్షాకాలం అప్పుడు వస్తూ ఉంటాం. ఇటు కొండల మీద వర్షాకాలం ఉంటుంది. ఇక వేసవికాలం కిందకి దిగిపోయి వంశజాన్ నది కసి తీయిపోతాయండి. జొన్న పట్లు, గుడ్లు, ఈ వరిన్నో ఇవి ఉంటాయి కదా, గర్భుచ్చ అవి తింటారు. వర్షాకాలం యాసిడ్ కిందకి దిగిపోతుంది. ఆయనకు నీరు ఉండాలండి ఏనుగులకి. ఇప్పుడు ఏనుగులు తిరిగే రోడ్డు పవన్ కళ్యాణ్ రోడ్డు వేసారు. రోడ్ స్పీడ్ దిగి స్పీడ్గా ఎక్కిపోతాం. ఇప్పుడు అందరు పని నుండి వస్తున్నారు. కొండ నుంచి వచ్చాను సార్. ఎక్కడ ఏ కొండ? ఆ కొండ నుంచి. ఏమేమి తీసుకొచ్చారు? పని ఏం పని? సీపర్ నరకడం అంతే. సీపర్ తీసుకురారా ఇంట్లో? ఓకే. మీరు అదే సీపర్ నరికేస్తాం, తీసుకెళ్ళం. ఎండపోయాక తెస్తాము ఇంటికి. తీసుకొస్తారు. ఎండ పెట్టారు అక్కడ? ఇంకేం రావులే. అందరు అక్కడికి వెళ్ళారా? ఏముందా క్యాన్ లో? సాంబార్ ఉంది సార్. సాంబార్. ఈ రోజు సంఘం నుంచి పని అయింది, మిగిలినవి తెచ్చారా? ఓకే. దగ్గర రండి. ఇప్పుడు మీ ఊరికి రోడ్ లేదు కదా కింద తీయడానికి. ఇప్పుడు రోడ్డు పడుతుంది కదా, పవన్ కళ్యాణ్ గారు వచ్చి చేపిస్తున్నారు రోడ్డు. ఎలా అనిపిస్తుంది మీకు? అంతకుముందు ఎలా ఉండేది మీకు రోడ్ లేనప్పుడు? కష్టంగానే ఉండేది సార్. కిందికి వెళ్ళడానికి బాధ, పైకెళ్ళడానికి బాధ. ఇప్పుడు రోడ్డు అయ్యాక మాకు సంతోషమేనా? తర్వాత మోసుకొని తీసుకెళ్లేవారు గోలి మీద. గోలి మీద
గర్భిణీ స్త్రీలు కూడా మోసుకొని తీసుకెళ్లే వాళ్ళము. తీసుకెళ్ళే వాళ్ళు ఎవరైనా చనిపోయారు అలా జరుగుతున్నప్పుడు? లేదు, జరగలేదు, కానీ డోలి మీద చాలా కష్టం మీద తీసుకెళ్లి మళ్ళా తీసుకొచ్చారు. రోడ్డు పడిన సంతోషం మీ అందరికీ. సంతోషమే సార్. మీ పేరు? సాంబారా? ఎలా అనిపిస్తుంది మీకు రోడ్డు పడ్డాక? బాగుంది. అవుందా? మాట్లాడాలి గట్టిగా. మీరు అవుందా చెప్పాలి. మీరు బాగుంది సార్. ఏం చదువుకున్నావు? 10th క్లాస్. 10th క్లాస్. మీ చీకట్లేనా? అవును సార్. ఇంకేం పండిస్తారు కొండపైన? పసుపు, జేడి, సీతురు. అంటే కాదు, ఇక్కడ ఏనుగులు కూడా తిరుగుతాయి అంటే ఇక్కడ వర్షాకాలంలో. తిరుగుతాయి సార్. తిరుగుతుంది. మా ఊరికి అయితే రాలేదు. అలా బోర్డర్ మీద గుండం మీద నుంచి ఎవరికైతే వస్తాయి? గుండం నుంచి వచ్చేస్తాయి సార్. వస్తాయా? ఆ రంగవలస గుండం కనిపించినాయి మీకు ఎప్పుడైనా? కనిపించాయి. అనిపించా? భయపడరా మీరు? భయపడతాం సార్. భయపడమా, అంత పెద్ద జంతువుకి భయపడుకుని వెళ్తాం. రైతు రోడ్డు రావడం సంతోషం. అంతకుముందు మీరు రోడ్లు లేనప్పుడు షార్ట్ కట్లు వెళ్ళే వాళ్ళ? షార్ట్ కట్ ఏం సార్, ఈ కింద నుంచి గడ్డ నుంచి అలాగే వెళ్ళే వాళ్ళము. నొట్ట నుంచి వెళ్ళేవాళ్ళు. ఎలాంటి ఇబ్బందులు అయినా వచ్చినాయి గడ్డు మీద వెళ్ళేటప్పుడు? ఇబ్బందులు వచ్చాయి. వర్షాకాలం చాలా ఇబ్బంది సార్. వర్షం పడినప్పుడు నీరు అడ్డేసింది సార్. అక్కడ వెళ్ళాలన్నా వెళ్ళలేకపోయాను. చాలా ఇబ్బంది పడేవాళ్ళు. ఇప్పుడైతే రోడ్డు వచ్చి కాణాలు పడిన తర్వాత ఇబ్బంది లేదు. సంతోషం. ఏనా గ్రామం? గ్రామం. చూడండి చాలా చిన్న ఇల్లు. కరెంటు కూడా వస్తుందా? కరెంటు మొన్న వస్తుంది. కాయగూలు పండ్ల మీద చిన్న చిన్న అయ్యో ఉంటాయి. ఈ మధ్యన శాంక్షన్ అయింది హౌసింగ్ లో. కడతారు ఇప్పుడు 15-20 ఇల్లు కడుతున్నారు. ఇవన్నీ ఒక ఇండి అండి. ఇదిగోండి మాట్లాడడం లేదు. ఎందుకంటే సౌర భాష ఎక్కువగా భాష మాట్లాడడం వల్ల తెలుగు రాదు. పనులు భయ్యు ఉన్నారు కదండి, ఆ చేత మాట్లాడిస్తే బాగుపడదు చెప్పి అది అలా మాట్లాడుతున్నారు. మాట్లాడి తినేస్తాను. ఇదొక ఇల్లు అండి. చెప్పండి. ఇదొక ఇల్లు అండి. పేరు ఏం చేస్తూ ఉంటారు మీరు? వ్యవసాయం చేస్తూ ఉంటామండి. ఏమేమి పండిస్తూ ఉంటారు? పసుపు, అల్లం, అల్లం, సీతుర్లు, సీపుర్లు కూడా. కొండ మీద, ఈ కొండ మీదనా? దూరం కల్లా. మరి రోడ్డు అసలు లేదు ఇప్పుడు. మాతో పాటు వచ్చారు, రోడ్డు అసలు లేదు. ఇప్పుడు రోడ్డు పడుతుంది మీకు ఎలా అనిపిస్తుంది? పవన్ కళ్యాణ్ గారు రోడ్డు వేపిస్తున్నారు మీకు. అంటే చేస్తే మాకు సంతోషమేనండి. ఎందుకంటే మాకు హాస్పిటల్ వెళ్ళాలన్నా, ఏవైనా మాకు అవకాశం కింద నుంచి ఏమైనా తెచ్చుకోవాలన్నా, మెటీరియల్స్ తెచ్చుకోవాలన్నా మాకు ఇబ్బందిగా ఉంది. మీరు హ్యాపీయేనండి. అంతకుముందు ఎలా వెళ్ళేవాళ్ళు రోడ్డు లేనప్పుడు? రోడ్డు లేని వాళ్ళు అప్పుడు షార్ట్ కట్ వెళ్ళేవారు నడిసి. కొద్దిగా రోడ్డు అయ్యే వరకు అలా కొద్దిగా వస్తుంటాము. ఇబ్బంది పడినా అలా కష్టపడి వచ్చేస్తున్నాం. అప్పుడైతే ఇంకా నడిసే వెళ్ళేవారు. మళ్ళీ ఏమైనా ఎమర్జెన్సీ అయితే డోళ్ళు కట్టుకుని వెళ్ళేవారు. కట్టుకునే రోడ్డు అయినప్పుడు కూడా వాహనం రానప్పటికీ డోలేలు వేసుకునే వెళ్ళేవారు. హాస్పిటల్కి వెళ్ళాలంట. బాగాలేకపోయినా గర్భిణీ స్త్రీ ఇది తిరుండుకు వచ్చినప్పటికీ మోసుకుని వెళ్ళేవారు. మాకు అంతా బాగానే ఉంది అయితే. మీకు అప్పుడు కింద దిగోదారు బండి ఉంది కదా, కిందన ఆటో ఉంచి నడిచి వచ్చాం. కిందన ఆటో పెట్టేసాలండి. ఇవి నడిచి వచ్చి మళ్ళీ ఫోన్ చేసి రేపు వెళ్ళి ఆటో మళ్ళీ కొత్తూరు తిప్పాడండి. ఇప్పుడు డైరెక్ట్ ఇంటికి వస్తానండి. ఆనందంగా ఉంటది. అదేగా రండి ఊర్లోకి వెళ్తారు. ఇవన్నీ ఇల్లే. ఇవన్నీ ఇల్లు ఉన్నట్టు ఉన్నాయి సార్. అంతేగా కుటుంబాలు ఎక్కువ ఉన్నాయండి. కుటుంబాలు ఒక ఇంట్లోనే 2 కుటుంబాలు ఇలా ఉంటాయి. పడుకుంటాం. రేపు శాస్త్రి ఇక్కడ పడుకుంటాను, ఇక్కడ పడుకుంటాను తప్పదు కదా. చూడండి ఆ మంటూ దోపతిలో తప్పని భాషలో తప్పు. మరి ఎక్కడ పడుకుంటారు అండి? పడుకోండి. వర్షం పడితే మరి లాసం పడితే లోపల ప్లే చేస్తారు పడుకోవడానికి. ఏంటి ఎక్కడ పడుకునే స్కూల్ పాఠాలు చెప్తారా? అక్కడ మరి అప్పుడు అర్చన చెట్టు ఉందా, అదే అక్కడ 86 దోమలు కొట్టవు మరి? దాములు కొడతాయి. ఎందుకు కొట్టవు? మరి తప్పదు మరి. బాగుంది. ఇలా కొండలు చూస్తా ఉంటారా? వస్తే పర్వాలేదు. ఈ చలికాలం కొద్దిగా కష్టం. మరి మీ ఫ్యామిలీ? మా ఫ్యామిలీ శ్రీకాకుళంలో ఉంటాను. శ్రీకాకుళంలో ఉంటారా?
అంటే జాబ్ పర్పస్ మీద ఇక్కడికి వచ్చారు అయితే. మా ఆవిడ కూడా జాబే చేస్తుంది, మత్స్యశాఖ డిపార్ట్మెంట్. కాకినాడలో ట్రైనింగ్ అవుతాను ఫీల్డ్ మ్యాన్గా. సరే రండి చూద్దాం రండి. కింద కూడా ఒక 4-5 ఇళ్ళు ఉన్నాయి. అసలు చూద్దాం రండి, వెళ్దాం రండి. ఇది టార్పిల్. ఇక్కడ పొయ్యిలు చేస్తారు మనసా. ఏది మంచాలు ఇవన్నీ చేస్తాను. అదే దీనికి సంబంధం అదే కుర్చీలు మంచాలు చూపించు ఒకసారి. కంటూ అన్నాను. ఇప్పటికైతే పాత్రలు వస్తూ ఇలా వచ్చేలా చూస్తే కొండ ఇదంతా. సవర్ జాస్మిన్. జాస్మిన్. ఓకే, ఏం కుక్ చేస్తున్నావు? అన్నం చారు. సారా అయిపోయిందా? ఇప్పుడే వేసారా? చదువుకున్నావా? ఎక్కడి వరకు? 10th. ఓకే, మీ ఊరికి రోడ్ లేదు కదా, ఇప్పుడు రోడ్డు వస్తుంది. ఎలా అనిపిస్తుంది మీకు? అంతకుముందు ఎలాంటి ఇబ్బందులు పడేవాళ్ళు? చాలా ఇబ్బంది పడ్డాము. పేషెంట్ అయినా మోసుకొని తీసుకెళ్లే వాళ్ళం. ఏ గర్భిణీ స్త్రీలు కూడా మోసుకొని తీసుకెళ్లే వాళ్ళం. ఇప్పుడు రోడ్డు వేస్తున్నారంటే చాలా ఆనందం. ఆనందం. పవన్ కళ్యాణ్ గారు తెలుసా నీకు? సినిమా చూసారా ఏమన్నా? ఏ మూవీ అంటే ఇష్టం మీకు ఆయనలో? వారింటికి అది బాగుంటుంది బెసను. పవన్ కళ్యాణ్ గారికి మాకు ధన్యవాదాలు. మా ద్వారబంధం గ్రామానికి రోడ్డు వేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. చూద్దామా? సారు అయిపోయిందా? పంపిస్తుందా? ఒకళ్ళేనా మీరు? లేదు, 5గురు. 5గురా? అంతమంది 5గురిలో ఆడవాళ్ళు ఎంతమంది? మగవాళ్ళు? ఆడదాన్ని ఒక్కదాన్ని, 2 తమ్ముడాలు, తమ్ముడు. అమ్మ నాన్న. ఎక్కడ? ఏది మీ ఇల్లు? ఇదా మీ ఇల్లు? ఉన్నారు అందరూ? పనికి వెళ్ళారా? ఇప్పుడు వస్తారా? ఏం పండిస్తారు మీరు ఎక్కువ? చీపురు పసుపు. పసుపు ఉందా? పసుపు మాకు ఇస్తారా? పసుపు తవ్వలేదు సార్. అవలేదా? అల్లం అల్లం పండొచ్చు. ఓన్లీ పసుపు, చీపుర్లు అయిపోయినాయా? చీపుర్లు ఫైర్ అయినాయా? అయ్యాయి కానీ కొండ మీద నుంచి ఇంకా తేలేదు సార్. అది ఎన్ని సంవత్సరానికి ఎన్నిసార్లు పండుద్ది చీపురు? ఒక్కసారి. సరేనా? తీసుకో, ఇక్కడ అమ్మేస్తారు. అంతకు అమ్ముతారు? 20 ఒక కట్ట 25. అంటే ఒక చీపు 25 రూపాయలకు అమ్ముతారా? సరే అమ్మా, థ్యాంక్ యూ సార్. భాష సౌర్ భాష ఇదిరా నాది కదా సౌర్ భాష. మీరు అడగండి. అమ్మ ఏత జింజినమ్మ పండించి ఎత్తుకోనే. ఏమేమి పండిస్తున్నారా? పసుపు, ఓన్లీ పసుపు చీపురు పండిస్తున్నాం అనసాన్. ఏనద్దే రూపనద్దే సంగ్ తేపో అదే సింగేరా అల్లమ్మ పడసా అల్లము సరిగ్గా చెల్లట్లేదు అనేసి అదే ఎట్లా అనేసాను. జోజి అచ్చి తినే చింతపండు ఈ సంవత్సరం పండలేదు అంటుంది. తెలుగులో చెప్పేముందో ఏమంటారు? అట్నేమో అప్పట్లోనే పండించిన పంటలు ఏంటంటే ఇప్పుడు పని చేయట్లేదు. ఏదంటే ఇప్పుడు పసుపు, అల్లము, జీడి, చింతపండు, తర్వాత చీపురు పండిస్తున్నాము. కానీ ఎక్కువగా ఇది చెల్ల అవ్వట్లేదు అల్లం కాబట్టి పండించట్లేదు అని అమ్మని చెప్తుంది. ఇదంటే అప్పట్లో అయితే సారా ఇబ్బంది ఉండేది, ఇప్పుడైతే ప్రజెంట్ రోడ్ అయి నుంచి బాగుందని అమ్మగారు చెప్తుంది అనమాట. అవును. పవన్ కళ్యాణ్ అది ఐసైతే రోడ్ నాశనం ఎంత మామ బంగ్సాపో. నమస్కారం అండి, నా పేరు మండంగి అరుణ్ కుమార్, నెల్లిగండి గ్రామం, సిద్ధాంపేట మండలం, మన్యం జిల్లా. ఈ యొక్క మాది పక్క గ్రామమే మాది సార్. మాది సవర తెగ జాతి చెందిన వాళ్ళం సవర. మా యొక్క గిరిజనులు అనేది నివసించేది కొండ మీదే నివసిస్తున్నాం సార్. మాది చెట్లు కానీ పుట్ట కానీ రాయి కానీ నమ్ముకొని బతికే వాళ్ళం గిరిజనులు మేము సార్. మేము 24 గంటలు మేము ఎక్కువగా పొడి వ్యవసాయం చేస్తున్నామండి. ఆ యొక్క పంట పండిస్తేనే మేము తిండి అనేది వస్తుంది సార్. మూడు పూటలు గడపాలంటే ఈ యొక్క కాయలు కానీ దుంపలు కానీ ఏదైనా కూరగాయలు కానీ తినాలంటే మేము యొక్క అడవికి వెళ్తేనే మాకు ఒక పుట్ట అనేది నింపుకోవడానికి ఉంటుంది సార్. కాబట్టి మా యొక్క గిరిజన పూర్వకాలం నుంచి మేము రోడ్డు అనేది తెలియదండి.
నడిచేది యొక్క అదే రోడ్డు అదే దారి అని మేము గమనించుకుంటున్నాం. కానీ ఈ కొత్తగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చి నుంచి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆమె యొక్క అడవి తల్లి బాట యొక్క రోడ్డు వల్ల శాంక్షన్ చేయించడం మాకు ఎంతో ఆనందంగా ఉందని తెలియజేస్తున్నాను నేను. మా యొక్క గిరిజనులంటే ఉండడానికి ఈ గుడిసెలో ఉంటున్నాం మేము. పెద్ద పెద్ద బంగ్లాలో కాకుండా ఒక ఆకు చెట్టు రాయి మీద ఉండి బతికొస్తున్నాం మేము. మే యొక్క గిరిజనులకి పవన్ కళ్యాణ్ యొక్క తెలిసి గిరిజనులంటే ప్రేమ చూపించడము పెద్ద ఆనందంగా వేస్తుంది నాకు. ఈ యొక్క మా యొక్క గిరిజనుల కోసము తెగ ప్రాణాలు తెగించి చేస్తున్నారంటే మా యొక్క అన్నగారికి బాస్ గారికి డిప్యూటీ సీఎంకి మా యొక్క ఎక్కువ దూరబండ నుంచి థ్యాంక్ యూ నేను తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అంటే ఇంకా రోడ్డు కంప్లీట్ చేయాలని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. దీంతో నేను సెలవు తీసుకుంటున్నాను. మీ పేరు? వెంకట్ర ఎన్ని సంవత్సరాలు అంత ఉంటున్నారు ఈ ఊళ్ళో? పొట్టుకు నుంచి ఇదే ఇలా లేదంటే ఇప్పుడు ఆ రైతులు లేలింగ్ చేయడం ఇది కాపు కదండి. ఏం పండిస్తూ ఉంటారు మీరు ఎక్కువ? ఎక్కువగా పసుపు, అల్లం అయితే ఉంది కానీ సెల్లట్లేదు, అలా తాగడం లేదు. సీపురు ఎక్కువ. అయితే మీ ఊరికి రోడ్ లేదు కదా, చాలా ఇబ్బంది ఉండేదా అంతకుముందు? అంతకుముందు ఇబ్బంది ఉండేది. ఆర్డౌన్ దారి ఉంది కదా అప్పుడు. ఈ రోజు ఎప్పుడైతే రోడ్ అయింది అప్పటి నుంచి పవన్ కళ్యాణ్ గారు తెలుసా మీకు? ఆయన అదే రోడ్ వేయించాం వద్దాం అనుకుంటాం. డిప్యూటీ వేసాం. అంత వచ్చిన రోడ్డు అవడం వల్ల రోడ్డు లేనప్పుడు ఎలా ఉండేది? కష్టం. మరి ఎలా వెళ్ళాలి దాడికి? సాటుకెళ్ళి నడిచి వెళ్తానా కిందకి ఏ కొండల్లోంచి వెళ్ళాలి? అంతే. మళ్ళీ ఏమన్నా జ్వరం కానీ ఏమన్నా ఎమర్జెన్సీ అయితే వాళ్ళు నడుచుకుంటే వెళ్దాం. ఫస్ట్ తీసుకెళ్ళు, మోసుకొని తీసుకెళ్ళాలా? ఇవాళ రోడ్డు అయింది కాబట్టి పర్లా, లేకపోతే మళ్ళీ మోసుకొని తీసుకెళ్ళా. అల్లం ఉందా? అల్లం ఉంది, ఇస్తారు మాకు. ఇక్కడ లేదు. కాన్ఫ్లవర్ అయితే అమ్మేశారా? లేదు, తాగలేదు కూడా. ఓకే ఓకే. మీ పిల్లలు ఇక్కడ చదువుతారా? పార్పేట ఇద్దరు బాబులు ఇక్కడ. అవునా? అక్క. నమస్తే సార్, నా పేరు అనిల్ జామి, పాలకొండ నియోజకవర్గ జనసేన నాయకులము, పిఎస్సీలకు వాలంటీర్యము. జనసేన కోసం కష్టపడుతూ ఉండేటప్పుడు పవన్ కళ్యాణ్ గారు అడవి తల్లి బాట కార్యక్రమంలో ఒక ఊరు ఉందని మాకు తెలుసు, కానీ ఈ ఊరు వచ్చిన తర్వాత కూడా ఇక్కడ కూడా జనాలు ఉన్నారు, ఇక్కడ కూడా కొన్ని ఇల్లులు ఉన్నాయి. ఇంత లాంగ్ వీళ్ళు ఎలా ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఎలా ఉంటున్నారు అనే పరిస్థితులు గమనించిన తర్వాత వాళ్ళు పడినటువంటి కష్టాలు చూసి మాకు చాలా ఒకసారి బాధ అనిపించింది అనమాట. ఎందుకంటే ఇక్కడున్న జీవన విధానం అనేది పూర్తిగా డిఫరెంట్గా ఉంది. ఎందుకంటే వాళ్ళు వాటర్ తెచ్చుకోవాలన్నా, వాళ్ళకి బాగోలేకపోతే ఒక హాస్పిటల్కి వెళ్ళాలన్నా, ఏది చెయ్యాలన్నా ఒక రోడ్డు అవసరం. కొంతమంది గిరిజన యొక్క భావాలు తెలుసుకున్నట్లయితే వీళ్ళకి రోడ్డు అంటే తెలియదు. వాళ్ళు నడిచిందే రోడ్డు, వెళ్ళిందే తోవ, ఆ త్రోవలో ఎక్కడ చనిపోతుండ్రో తెలియదు, ఎక్కడ ఉంటుండ్రో తెలియదు. అటువంటి పరిస్థితుల్లో ఇక్కడ గిరిజన జనాభా ఉండడము చాలా దౌర్భాగ్యం. కానీ వాళ్ళకి ఉన్నటువంటి ఆనందము ఏంటంటే పవన్ కళ్యాణ్ ఒక భరోసా. పవన్ కళ్యాణ్ రావడము, ఆ రోడ్డు వేస్తాననే కోరిక ఇప్పటికీ ఉంది, త్వరలో అయిపోతుందని చాలా ఆనందం కూడా వాళ్ళు వ్యక్తం చేశారు. నమస్కారం అండి, నా పేరు సవర్ రాజేష్, సీతంపేట మండలం మండ పంచాయతీ, పాలకొండ నియోజకవర్గం, జనసేన పార్టీ నాయకులు. ఈరోజు మేము ఇక్కడ మర్రిపాడు పంచాయతీ ఎగువ ద్వారబంధం విలేజ్కి మేము వచ్చాము. అయితే గత కొన్ని దశాబ్దాలుగా ఇక్కడ ఊరు పుట్టినప్పటి నుంచి ఈ గ్రామానికి అసలు తార్ రోడ్డు కానీ సీసీ రోడ్డు కానీ లేని పరిస్థితి. ఈరోజు మనకి మన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు అడవి తల్లి బాట కార్యక్రమానికి ముఖ్యంగా గిరిజనులకి మరింత చేరువ అయ్యే విధంగా ప్రభుత్వంలోని మనకు కూటమి ఒక దిక్సూచిగా పరిపాలన చేస్తున్నారు అనేసి అంటే కేవలం ఒక మహోన్నతమైన కార్యానికి చేపట్టారనేసి నేను ఈ విధంగా నేను మాట్లాడుతున్నాను. ఇక్కడ ఉన్న మొత్తం పంటలు కొండ ప్రాంతమే. ఇక్కడ వ్యవసాయాన్ని కూడా
నీరు లేని పరిస్థితి. ఇప్పుడు ఈ ఈ కొండల్లోన ఈ లోయలు కనిపిస్తున్నాయి, చెట్లు, పుట్లు మొత్తము అన్నిళ్ళు ఒకే విధంగా ఉన్నాయి. కానీ ఇక్కడ సరైన సౌకర్యం అనేది అంటే లేదు. ఎలక్ట్రికల్ పోల్స్ ఉన్నా కూడా సరిగా అది ఒక ఏదో మూకుమ్మడిగా కొన్ని దశాబ్దాలుగా ఇదే ఇబ్బందులతో ఉన్నారు మా సోదరులు గిరిజనులు. ఇక మన పవన్ కళ్యాణ్ గారు వచ్చేసిన తర్వాత మొన్న రీసెంట్గా వస్తామనేసి ఇక్కడ ఇన్ఫర్మేషన్ రావడము మేము చాలా సంతోషపడ్డాము. కాకపోతే కొన్ని అనివార్య కారణాల వల్ల ఆయన రాలేకపోయారు. అయితే ఇక్కడ మా సౌర జాతికి సంబంధించిన మా తెగల్లోన ఎక్కువగా పసుపు, జీడి, పైనాపిల్ మరియు ఇతరత్ర అల్లం మొదలుగునవి పండిస్తున్నారు. అవి ఆ కిందకి వెళ్ళాలి అంటే మార్కెటింగ్ చేయాలి అనేసి అంటే చాలా కష్టమైన పరిస్థితి. అంటే ఇప్పుడు ఇక్కడ ట్రాన్స్పోర్ట్ అనేది లేదు. ఇక్కడ హాస్పిటల్ పరంగా కూడా డోలీలు ఉన్న ఊరిది. ఏంటంటే గత కొన్ని దశాబ్దాలుగా లేని ఈ రోడ్లోన మా వాళ్ళు నివసించారు ఇక్కడ ఈ ప్రాంతంలోన. కాబట్టి ఏదైనా ఇంకా చేయగలిగితే తొందరగా మనకి చేయగలిగితే మా వాళ్ళకి కొంత ఉపశమనం కలుగుతుందనేసి మేము కోరుకుంటున్నాము. ఇక్కడ కొన్ని ఇల్లులు కూడా అవుతున్నాయి. ఆ ఇల్లులకు కూడా మెటీరియల్స్ రావాలి అనేసి అంటే దిగువ నుంచి రావాలి. అది ఒక ఏంటంటే ట్రాన్స్పోర్ట్ వచ్చేటప్పటికి వాళ్ళకి అలా కాదన్నా ఎక్స్ట్రా తీసుకోవాల్సిన పరిస్థితి ఇక్కడ ఉంది. ఇది ఈ విధంగా కొన్ని రకాలుగా ఇబ్బందులు అయితే మా గిరిజనుల్లోనే ఉంది. కాబట్టి ఈ ప్రభుత్వం, మన కూటమి ప్రభుత్వం ఇది గుర్తించుకొని ఇంకా కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు మరింత వేగంగా చేయగలిగితే మా గిరిజనుల బ్రతుకులు మారుతాయి. కాబట్టి గిట్టుబాటు ధర కల్పించాలనేసి ఈ విధంగా నేను మీడియా ముఖంగా నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. లేదు మా పిల్లలు కాదా అంతమంది పిల్లలు? ఇద్దరు మా పిల్లలు, ఏరే ఇద్దరు వ్యక్తులు. ఏ పేరు? బీకనే రాధికనా? నువ్వేనా క్లాస్ ఇద్దరు? నువ్వు మొత్తం కొండ ప్రాంతం కదా ఇదంతా? కొండ ప్రాంతం. అది మీరు ఉన్న దగ్గర నుంచి రోడ్ లేదు ఇక్కడ? రోడ్ లేదు. పవన్ కళ్యాణ్ గారు వచ్చే రోడ్డు పడుతుంది, ఎలా అనిపిస్తుంది నీకు? చాలా కష్టం ఉందండి. ముత్తాతల తాటన ఉంది, అసలు రోడ్డే లేవు. నడుచుకుని దీపోకి వెళ్ళాలంటే చాలా 8 కిలోమీటర్లు వెళ్ళి నడిచిరావు. డిపోన ఉంది, చాలా కష్టం. 35 కేజీలు 70 కేజీలు తేవాలా, చాలా కష్టం. తర్వాత ఎమర్జెన్సీ ఏంటంటే జ్వరం, అప్పుడు అసలు గర్భిణీ స్త్రీకి తీసుకెళ్ళడానికి చాలా ఇబ్బందిగా ఉంది. జ్వరం అట్టట్టుకి జ్వరం అయితేనే తీసుకెళ్ళకపోతున్నాం. చాలా మంది కూడా దగ్గరలోనే తవలోనే చచ్చిపోయారు రోడ్డు లేక. ఎంతమంది? ఒక 5 చచ్చిపోయారు తవలోనే రోడ్డు లేక. ఎమర్జెన్సీ డోలీ, అప్పుడు డోలీలో పట్టుకెళ్ళాలా? ఆ డోలీలో పట్టుకెళ్ళాం కానీ తవలోనే చచ్చిపోయారు. దారిలో చచ్చిపోయారు, చాలా 5 చచ్చిపోయారు. మీ చుట్టాలు కూడా ఉన్నారా? చుట్టాలు ఇక్కడ మీ ఫ్యామిలీ చనిపోయారా? మా ఫ్యామిలీ చవలేరు. ఊర్లో ఊర్లో ఒక ఫ్యామిలీ లాగా ఉంటాం ఊర్లోన. పడుతుంది కదా రోడ్డు, మీకు ఎలా అనిపిస్తుంది? పవన్ కళ్యాణ్ గారు మొన్న వద్దాం అనుకున్నారు కదా, ఇప్పుడు అవుతుంది రోడ్డు, ఎలా అనిపిస్తుంది మీకు? అవుతే మంచిదే, ఎందుకంటే మాకు వెళ్ళడానికైనా ఉంటది. వెహికల్స్ ఉన్న వాళ్ళు ఎమర్జెన్సీకైనా, హాస్పిటల్ కానీ, గర్భిణీకైనా ఎమర్జెన్సీ తీసుకెళ్ళవచ్చు. ఇక్కడ ఆటో ఉంది, వెళ్ళిపోవచ్చు హాస్పిటల్కి. కానీ రోడ్డు లేను. అప్పటికి చాలా కష్టపడ్డాను. ఇప్పుడు పర్వాలేదు. ఏనుగులు కూడా తిరుగుతాయి అంట ఇక్కడికి ఈ వర్షాకాలంలో. ఏనుగులు కూడా వస్తాయి. ఏనుగులు కూడా వస్తాయి, చాలా పంటలు నాశనం చేస్తాయి. చాలా నాశనం చేస్తాయి. వర్షాకాలం అప్పుడు కూడా మేము ఉండడానికి ఇల్లుగా చాలా గాలి, అప్పుడు వర్షం అప్పుడు చాలా కష్టం అవుతుంది ఉండడానికి. దీనికి డెవలప్ అంటే మేము గవర్నమెంట్ స్పందించాలి ముఖ్యంగా. ఇప్పుడు రోడ్డు అనేది చాలా పూర్తిగా అవుతే మాకు పవన్ కళ్యాణ్ గారికి చాలా థ్యాంక్స్, ధన్యవాదాలు చెప్తున్నాము ఈ గ్రామం తరపున. కాదు ఇక్కడ తెలుగు చెప్పరా? సౌర భాష చెప్తారు. అది అతనే భాష అవ్వాలంటే భాష భాష అవ్వాలంటారు. ఇక్కడ ఉన్న పిల్లలు
అంటే భాష వారికి సౌర భాషలో చెప్తారు కాబట్టి భాష వాలంటీర్ భాష వాలంటరీ భాష వాళ్ళు మీరు లాంగ్వేజ్ చెప్పండి. మేము సౌర భాష అనేది ఒక 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు కొనసాగిస్తున్నాం. ఎందుకంటే చాలా అదర్స్ క్యాస్ట్ వాళ్ళు టీచర్లు వస్తున్నారు. వాళ్ళకి డైరెక్ట్గా ఇంగ్లీష్ తెలుగుతో చెప్తే మా పిల్లలకి అర్థం కావడం లేదు. అందుకనే గవర్నమెంట్ ఏం చేసిందంటే ప్రతి స్కూల్కి వెనకున్న ట్రైబల్ ఏరియాకి ఒక ఎంటీబీ వాలంటరీ నిర్మించారు. తద్వారా పిల్లలకి మనం తెలుగులో ఉన్న బొక్కులలో ఉండి మనకి తెలుగు నుండి మనకి సౌర భాష ట్రాన్స్లేషన్ చెప్తే మనకి పిల్లలకు చాలా అర్థమవుతుంది, ఈజీగా అర్థమవుద్ది, ఈజీ కూడా పదాలు తెలుస్తుంది. అందుకనేసి ఈ సౌర భాష జీతాలు తక్కువ, మాకు 5,000 ఇస్తున్నారు జీతాలు. వర్క్ టైం ఎక్కువ చేస్తున్నాను. దీనికోసం ఏవైనా గవర్నమెంట్ ఉంటే దీని ద్వారా అయినా శాలరీస్ పెరుగుదల ఉంటే చేస్తారని కోరుతున్నాను ఎంటీబీ ఎంఎల్ ద్వారా. థ్యాంక్స్ అండి. మా తాతల ముత్తాతల నుండి అప్పటి నుండి రోడ్ లైట్ లేవండి. ఈ పవన్ కళ్యాణ్ రాగానే ఇప్పుడు రోడ్లు అవుతున్నాయి. మన గ్రామస్తులకి కొద్దిగా బాగానే పడుతున్నాయి. ఏనుగులు కూడా తిరుగుతున్నాయండి. చాలా ఇబ్బంది అయిపోతాం మన కొండ ప్రాంతంలో ఉన్న వాళ్ళకి. ఇప్పుడు అవే చీపుర్లు ఎంచుకోలే కొండ చీపుర్లే పచ్చుకుని ఇవన్నీ అక్కడ వరకు ఎక్కుతారా? అవునండి సార్, ఇలా వెళ్ళిపోయి నడుచుకున్నా. రోడ్డు వేసినందుకు పవన్ కళ్యాణ్కి థ్యాంక్ యూ.